హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉగ్గాని చేస్తున్నాను. ఇలా ఒక ఆనియన్, ఒక టమోటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కారం పేస్ట్, బొరుగులు, ఇంకా కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డలు ఇలా ఇవి దంచుకొని పెట్టుకోవాలండి. నేను కొబ్బరి తెల్లగడ్డలు దంచి వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయాలి. అది వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. నేను ఒక 1 స్పూన్ వేసాను. ఇప్పుడు కారం పేస్ట్ వేస్తున్నాను. ఇందులో కారంలోనే కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టండి. ఇది బాగా మగ్గవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొబ్బరి, తెల్లగడ్డలు వేసి దంచుకుంటాం. ఇప్పుడు సిమ్లో పెట్టి కొంచెం మగ్గ. ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం కావాలనుకున్న అన్ని బొరుగులు పోసుకోవాలండి. ఇది మంచిగా ఇలా బొరుగులన్నీ వాటర్లోకి ప్రెస్ చేయాలండి, కొద్దిగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఈ బొరుగుల నుంచి వాటర్ ఇలా పిండి మనం వేసుకున్న తాలింపులో వేయడమే. బొరుగులు మరి మెత్తగా అయ్యే వరకు ఉండకూడదండి. కొద్దిగా ఇలా బొరుగులన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే చేతితో అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకొని, తక్కువైతే సాల్ట్ వేసుకొని తినొచ్చండి. ఉగ్గాని రెడీ అయిపోయింది.